హలో మా గెటప్ పొల్లుడు షో స్టార్ట్ చేయి ఫస్ట్. ఓహోహో అర్థమైంది. నేనేగా స్టార్ట్ చేయాల్సి నువ్వు రింగ్ లోంచి దూకు. నువ్వు తాడు మీద ఇలా నడుస్తావు కదా కర్ర పట్టుకుని. అన్నా మన గురించి తెలియాలంటే నువ్వు ఒక వాక్ చేయి చెప్తా. 100 కోట్లు ఉన్న వాళ్ళ కనిపించాడా? కోట్లే తెలియదు 100 కుట్లు వేసినట్టే నడుస్తున్నాడు. ఏవయ్యా దుబాయ్లోని మామూలు సంపాదించలేదు. ఎంత సంపాదించని తెలుసా? ఒక ఇండివిజువల్ హౌస్ కట్టా. ఇండివిజువల్ హౌస్ ఉంది కానీ అన్న అయితే ఇండివిజువల్ గా ఉండడు. గోల్డ్ అంత సంపాదిస్తే ఇంతే ఉంది ఏంటి? ఇంతే మిగిలింది. వచ్చే దారిలో అందరికి దానం చేస్తాం. ఇంతకీ దుబాయ్ నుంచి ఎందుకు వచ్చారు? ఫుడ్ పడట్లేదే బాబు. మరి నీకు ఏది పడితే తినే అన్నకే పడలేదంటే నాకెలా పడిద్దండి? నాకు పడలేదు, వచ్చేసాను. దుబాయ్ లో అన్న అందరు ఏమంటారు తెలుసా? ఏమంటారు? దాదా అంటారు. ఇక్కడ ఆయన దాదా అంటుంటాడు అందరిని. ఎంతసేపు మమ్మల్ని ఎక్కడం కాదే, ఆ టీమ్ లీడర్ కూడా పిలవాలి. వాళ్ళని పిలవాలా? ఓకే క్వీన్స్ ప్లీజ్ వెల్కమ్. చెల్లి అక్క నాకు డేట్స్ కుదరట్లేదమ్మా. నాకు వచ్చిన వాడు నువ్వు కొంచెం తీసుకో. నావి నువ్వు తీసేసుకో. మొత్తానికి ఇద్దరు ఖాళీగా ఉండాలని ఫిక్స్ అయ్యారనమాట. మన ఇద్దరిని చూసి వాళ్ళ కుళ్ళు లేవే అక్క. అక్కడ కూర్చుని ఏం మాట్లాడుకుంటామో తెలుసా? ఏం మాట్లాడుకుంటారు? వయసులో పెద్దది కాబట్టి ఇవిడ అనుభవాలు చెప్తుంది, నువ్వేమో నేర్చుకుంటూ ఉంటావు అంతేగా. అయినా వీల్ మాల్ ఎందుకు ఇలా ఉన్నాయి? రష్మి గారు దుబాయ్ వెళ్ళి మామూలుగా సంపాదించలా. అక్కడ మనకి లేడీస్ ఫాలోయింగ్ కూడా మామూలుగా లేదు. మరి హలో నేను కిటికీ వేస్తే తెలుసా? కిటికీలు తలుపులు ఆయన వేస్తాడు కానీ కిటికీ కదమ్మా, అది చిట్టికే. అదేనబ్బా, నేను చిటికి వేస్తే ఎంత మంది వచ్చి పడతారు తెలుసా? ఏమనో సరే నేనైతే లేస్తే 100 మంది వస్తారు. 100 మంది రారు, 100 నెంబర్ నుంచి వస్తారు. ఇంకా ఏంటి పరిస్థితి? బాగున్నారు మా ఇద్దరు ఈ రోజు. మాకు తెలుసు. వన్ టైం నాకు కత్తి కావాలరా. నేనున్నాగా. నన్ను అందరు కత్తిలో ఉన్నావు అంటారు. నువ్వు పొడుచుకోలేవు కదా. నన్ను పొడవడానికేనా? ఊహించుకుంటున్నాను. నువ్వు పొడుచుకోవాలంటే ఎలా? తల్లి సరే ఏంటి ఇప్పుడు మేము? అరే సిగ్గుందిరా మీకు? మీ అవతారాలు మీరు అసలు ఎలా ఉన్నారో చూసుకున్నారా? భయ్యా అక్కడ ఎవరు లేరు కదా. అక్కడ ఎవరు లేరు కాబట్టి మీరిద్దరు కూర్చోండి. సేమ్ డైలాగ్ నేను చెప్తాను మళ్ళీ ప్లీజ్. అక్కడికంటే అక్కడే బెటర్ అయితే. తమ్ముడు అన్నయ్య ఏంటి సర్దుకుంటాడు సామాన్లు? మంగళసూత్రం దాచుకుంటున్నారు. హలో లంగా ఓని వేసుకున్నప్పుడు మంగళసూత్రం కంపల్సరీ. మరి అది లంగా ఓనినా? అది దుబాయ్ స్టైల్ లంగా ఓని. చెప్పండి. ఇది సిల్క్ పంచ, సిల్క్ చొక్కా. లంగా ఓని, సిల్క్ పంచి, సిల్క్ కుర్తా అదే కదా? మీరన్న లంగా ఓని గురించి లంగా అన్న మాట్లాడతాడు. కాదు ప్రదీప్, నాకు ఒక కోరిక. ఇంత చక్కగా ఉన్నారు కదా చూడడానికి, ఒక మాస్ సాంగ్ లో డాన్స్ విత్ ఫ్లిప్స్ అండ్ ఎవ్రీథింగ్ ఎలా ఉంటుంది? ఫ్లిప్స్ వీటితో అప్పుడు ఉంటది గాలి చిరుగాలి. సుధీర్ ఏదో బాధలో ఉన్నాడు మేడం. ఎందుకు మాట్లాడలే చూడు నాతో. ఏమైంది? RFCకి వచ్చి 6 రోజులైంది, ఏం అవ్వలేదు. అందుకే 34 షూటింగ్స్ జరుగుతున్నాయి ఇక్కడ. గత 6 రోజుల నుంచి మా వాడి డైలాగ్ ఒకటే. ఏంటి? దొరకని వాళ్ళని తరుముదాం, దొరికిన వాళ్ళని తురుముదాం. పేర్లు చెప్పలేదే ఇద్దరు. మీ పేరేంటి? నా పేరు దుబాయ్ సీను, మనోడి పేరు దుబాయ్ చేను. కాదు ఇదేంటి పరుపులా భయ్యా? పరుపులేంటి? కలర్ పరుపులు కాదు, పర్పుల్. తెలుగులో ఏంటి? పరుపులు సుధీర్. రండిమా. నువ్వు అరిస్తే అరుపులే, కానీ అన్న అరిస్తే పరుపులే.
సుధీర్, నువ్వు రామోజీ ఫిలిం సిటీకి వచ్చి ఎన్ని రోజులైంది? నేను వచ్చి ఒక వారం రోజులైంది. వారం రోజుల నుంచి ఇక్కడే ఉన్నావు. వారం రోజుల నుంచి ఇక్కడే ఉన్నా. మరి ఎందుకు బాధలో ఉన్నావు? ఆయన తెలుగు సినిమాల మధ్యలో మలయాళం సినిమా కోరుకున్నాడు. జోక్ ఫస్ట్ వాళ్ళిద్దరికి అర్థమైంది, చూసావా? ఆది వచ్చి ఎన్నాళ్ళైంది? సేమ్ ఆది కూడా వారం రోజులైంది. ఏం చేస్తున్నారు మీ ఇద్దరు వారం రోజుల నుంచి? నేనేం చేయట్లేదు. నేను ఏం చేయట్లేదు అంటే సపరేట్ గా నేనేం చేయట్లేదు అంటే నేనేదో చేస్తున్నాను అనుకుంటారు కదా. కాదు, బట్ సుధీర్ ఇలా ఉండడం బాగాలేదు. ఇంకా కొంచెం యాక్టివ్ గా ఉండాలి కదా. యాక్టివ్ గా ఉండాలంటే ఏదో ఒకటి ఉండాలి. వాళ్ళ ఎనర్జెటిక్ ఉండాలి. ఏం కావాలి? అయ్యో అయ్యో, ఆప్షన్స్ ఉన్నాయా? ఏం కావాలా? ఏం కావాలి? ఆవిడ అడిగారు, నేను అడిగితే బాగుంటదా? తగ్గద్దన్నా, అడుగు నువ్వు అడుగు. వచ్చేసింది ఐడియా వచ్చేసింది. ఆల్రెడీ వచ్చింది ఇక్కడ దాకా, బయటికి కూడా వచ్చింది, మీకు ఎవరికి కనబడట్లేదు అంతే. నేను అంటే నోటితో కళ్ళతో అడిగేస్తాను. హీరో అడగాలి. హీరో సరే కళ్ళతో అడుగుతాడంట మేడం. అవునా? నోటితో అడగడంటే కళ్ళతో అడుగుతా. ఓకే, అడుగు. నేనే అన్నానండి. ఇలాగే ప్రతి లొకేషన్ దగ్గరికి ఇదే ఎక్స్ప్రెషన్. సరే ఇప్పుడు మేడం క్వశ్చన్ అడుగుతారు, నువ్వు కళ్ళతో ఆన్సర్ ఇస్తావు. మేడం క్వశ్చన్ ఏం కావాలి? ఏంటి ప్రదీప్ గారు చెప్పాలి ఏదైనా? ఆవిడకి అలా అర్థమైంది. ఆ ఎక్స్ప్రెషన్ నాకు అర్థం అవ్వట్లేదు కదా. 9 years నుంచి తెలుసు రష్మిను. సో షో దట్ ఎక్స్ప్రెషన్ టు రష్మి గారు. ఆవిడ అడగకూడదు. ఆగవా, ప్రోమో వస్తుంది మాకు. ఒక నిమిషం, నువ్వు ఇప్పుడు ఆవిడని ఇదే ఎక్స్ప్రెషన్ ఇవ్వు. ఆవిడ ఆన్సర్ ఇస్తుందో లేదో చూద్దాం. సుధీర్ దాని అర్థం ఏంటి? అర్థం కాలేదా ఆన్సర్ మీకు? అందుకే నిన్ను అడుగుతున్నాం. ఒప్పుకుంటారా జనాలు? ఏంటండి బాబు మీరు ఏంటేంటో మాట్లాడతారు. నాకు నా ఎక్స్పీరియన్స్ బట్టి అడిగారు, నేను సమాధానం ఇచ్చాను అంతే. చూడు ఎంత సంతోషంగా ఉన్నాడు అది. అది ఉండే సంతోషంగానే ఉంటాడు. వారం రోజుల నుంచి ఇక్కడ ఉన్నా సంతోషంగా ఉండడం నీకు నేర్పిస్తాడు. సోఫాలో మూల కూర్చొని నేర్చుకో. సోఫా అంటే అడిగి బాగా ఇష్టం. పైగా సోఫా బ్యాచ్ మేము. అను 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 లోపల ఆపుకుంటావే అనేసి. ఏంటి మరి సార్ ఇప్పుడు మామూలుగా రౌండ్ ఎవరు గెలిచారో తెలుస్తుంది, ఓటింగ్ ఉంటుంది. ఓటింగ్ తర్వాత ఓడిపోయిన వాళ్ళకి టాస్క్ ఉంటుంది, గెలిచిన వాళ్ళు టాస్క్ ఇస్తారు. ఇన్ని జరగాలి. మీరేమో స్కోర్స్ అప్పుడే చెప్పరు, చివరిలో అనౌన్స్ చేస్తారు. సో ఫస్ట్ రౌండ్ విన్నర్స్ ఎవరో మనకు తెలియదు. మరి ఇప్పుడు టాస్క్ ఎవరికి ఇస్తారు, ఎవరు చేయాలి, ఏం జరుగుతుంది? మామూలుగా ఎవరికి ఇస్తే కూడా వీలే చేస్తారు, ఇవ్వకపోయినా వీలే చేస్తారు. మేడం అంత చెప్పాక ఇంకా వాళ్ళిద్దరు అక్కడే ఎందుకున్నారు? ఏయ్ లంగా అండ్ ఓని, మేడం చెప్పారు. సో పరుపులు అండ్ మబ్బులు. ఎవరయ్యా మబ్బులు పరుపులు? మబ్బులు కలరే అది. కాదు, సీను చేను. సీను చేను అర్థం కాదు, అది మబ్బులు కలర్ కదా. పరుపులు మబ్బులు. అవును. ఏం చేస్తున్నారే బాబు, పరుపులు మబ్బులు అనుకో. వచ్చి ఆడ కూర్చొని వెళ్ళిపోవడం కాదు, డాన్సర్లకు ప్రాక్టీస్ చేయించాలి. మీరు నేర్పిస్తారా? మేము నేర్పించామండి బాబు. మీరొక్కళ్ళే టీం లీడర్ అనుకుంటా, మీరే చేస్తారు. వాళ్ళు కూడా మీరు రండి ఇద్దరు. అలా కదా స్టేజ్ మీదకి వచ్చి ఇక్కడ అనడం కాదు. రిహార్సల్ జరుగుతున్నప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అరే ఇలా చెయ్యండి అని చెప్పనని మా టీం కాకుండా వాళ్ళ టీం కూడా మేమే నేర్పించాం. ఎందుకు? అసలు మీరు వెళ్ళి వాళ్ళకి నేర్పించారని ప్రూఫ్ ఏంటి? ప్రూఫ్ హేప్పా హేప్పా అది ఎవరు? ఇంకా ఎంత మందికి నేర్పించాం, వాళ్ళకి నేర్పించి మా వాళ్ళకి నేర్పించి నడువులు పడిపోయి నేను నడవలేక. సరే కాదు, మీరు నేర్పించారు కదా. నేర్పించాం. సో ఆ మూమెంట్స్ ఇప్పుడు చూపించండి. ఇప్పుడు జనవరి మాసం చేశారు కదా, అది కూడా మీరు నేర్పించారు కదా. జనవరి మాసం మేము అన్ని మాసాలు మేమే. మేడం ఏమన్నారంటే మీరు ఏం చూపించారో అన్ని ఎందుకు మాటలు వద్దు, చూపించండి. ఇవేనా మీ మూమెంట్లు? కాదు ఒక్క సెకండ్, ఈ మూమెంట్స్ మీరు తృప్తికి నేర్పించారా? మేము ఇది చెప్తే ఆవిడ నేర్చుకోలేకపోయిందని వేరే చెప్పాం. వేరే ఏం చెప్పారో చూపించండి. చూపించండి. అన్ని మమ్మల్ని అడుగుతారేంటి? ఆ పక్కన ముఖేష్ 2 గాజులు రేఖ ఉన్నారు, వాళ్ళని అడగొచ్చు కదా. మేము అసలు అనలేదు, మీరు అన్నారు. సో మీరు ప్రూఫ్ చూపియాలి. అంతే కదా. అంతే. తమ్ముడు నువ్వు వేయాల్సింది తమ్ముడు. దాని తర్వాత క్వశ్చన్స్ అడుగుదాం. ఓకే.
రే అది నువ్వేంటి చిన్న బట్టలు తీసుకొచ్చావు? అక్కడ దాహానికి తగ్గట్టు వాడు తెచ్చుకున్నాడు. హలో 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 సౌండ్ కట్ సౌండ్ కట్ సౌండ్ కట్. ఏంటి ముగ్గురే ఆడేస్తున్నారా? దీనికి మొత్తం 5 ఉంటే బాగుంటుంది ఆట. అన్నా రెడీయా? రెడీ. ఏ కుర్చీ ఖాళీ ఉంది రాండి. కూర్చోరా మ్యూజికల్ చైర్స్. అన్నా ఇది మ్యూజికల్ చైర్స్ కాదన్నా, డాన్స్ ప్రాపర్టీ అన్నా. డాన్స్ ప్రాపర్టీయా? మ్యూజిక్ పెట్టి చైర్స్ పెడితే మ్యూజికల్ చైర్స్ ఏమో అనుకున్నాం. మీరేంటి ఇక్కడ రిహార్సల్స్ ఎలా చేస్తారా లేదా అని, ఏ మూమెంట్ ఎలా చేస్తున్నారా అని చూడడానికి వచ్చాం. అన్ని కరెక్ట్ గానే వస్తున్నాయా లేదా అని. మన దగ్గర తెలుసు కదా. సరే మీరేసిన మూమెంట్ చూపించండి. కట్ 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 కట్. డాన్స్ చేయడం బాడీ టెట్ ఊపేయడం కాదు, మనం వేస్తే ఆ గ్రేస్కి జలాలు విజిల్ వేయాలి. అరే అది నేను రాత్రి ఒక మూమెంట్ నేర్పించా కదా, నేర్పి. ఏంటన్నా ఇక్కడ అందరు ఉన్నారా మూమెంట్? సర్లే అదే మూమెంట్ మార్చి ఏదైనా వేరేగా కాల్ ఏదో వేరే చెప్పు. రెడీ. ఎలా ఉందిరా మూమెంట్? నాది కొంచెం బాగానే ఉందన్న, ఇది మరీ వైల్డ్గా ఉందన్న. ఏంటన్నా ఏంట్రా నువ్వు వచ్చావు, ఒక మూమెంట్ నేర్పించావు, నీ బ్లెస్సింగ్స్ అడరేంటన్నా? సరే సరే పోలే. నీ గోలీస్ రీసెర్చ్ అవ్వాలన్నా నువ్వు. ఏంటిది? నీ గోలీస్ రీసెర్చ్ అవ్వాలి నువ్వు. గాడ్ బ్లెస్ యూ రా. ఆల్ ది బెస్ట్ రా, బాగా చేయండి. సరే వద్దు రే మన మూమెంట్లు. నా మూమెంట్ ఎదిరిపోయిందన్నా. ఇదే అసలు నేను యాక్చువల్గా చెప్పాలనుకుంది ఇందాక ఇదే అన్నా. వద్దన్న చూపించేసావుగా. మీరు బాగా చేయండి రా, ఆల్ ది బెస్ట్. మేము వేరే దగ్గరికి వెళ్ళి చూసి వస్తాం. ఏంట్రా పరిస్థితి? మనకి ఇంకా ఈ కుర్రేసాలు బాలా అన్న. అమ్మాయిని చూడు, ఎంత ఎనర్జీ వచ్చింది రా బాబు. ఈ అమ్మాయి ఏంట్రా రౌడీలో నడుస్తుంది? చిన్నప్పుడు రష్మిలా ఉన్నాయి. ఏమ్మా ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు అంటే కాయ అంటదేంటి? కాయ కాదు అది క్యా, హిందీ. హిందీయా? అయితే నువ్వే మాట్లాడు. ఏ డాన్స్ ప్రాక్టీస్ ఇగో స్టెప్ మే బతాతా తుమ్ బతావ్ తుమ్ బతావ్. ఏంట్రా ఎలా ఇచ్చా? ఏమో మీ బత్తాకాయ భాష నాకేం అర్థం కాలేదు కానీ. నైస్ స్టెప్ 1 2 2. ఏమయ్యా చూడవా ప్రదీప్, క్వీన్స్ టీమ్ లీడర్లు ఇద్దరు అయిపోయారు. మేమే వీళ్ళు కూడా చూసుకుంటున్నాం, ఎందుకంటే మాకు టఫ్ కాంపిటీషన్ కావాలి. గెలవడం మాకు ఇష్టం లేదు. వీళ్ళకి నేర్పించి వీళ్ళు బాగా చేసి అప్పుడు గెలుస్తాం మేము. దీపిక చూడు, రష్మి నువ్వు కూడా చూడు. ఎంతసేపు వచ్చి 3 స్నాక్స్లు ఆర్డర్ చేసుకొని 4 మీల్స్ ఆర్డర్ చేసుకొని తిని సోఫాలో కూర్చోవడం కాదు. హైట్ తక్కువ కానీ నీ హైట్కి తగ్గ డైలాగ్ నువ్వు చెప్పావు, నా హైట్ చూసి మాట్లాడు. అంటే అమ్మా నువ్వు అలాగే వాక్ కంటిన్యూ చేసేది ఒకటి కర్రీ. నువ్వు 5 6 7 అన్నావు, ఇప్పుడు 7 అంక వేయాల్సి వచ్చింది. అన్నీ అలా కొట్టింది ఏంట్రా? చాలా గట్టిగా తగిలింది. అమ్మా రష్మి డాన్స్ నేర్పించమంటే ఈ నేర్పిస్తున్నారా మీరు సెల్ఫ్ డిఫెన్స్లు? మరి నీ ఇలాంటి వాడు ఉంటే ఇలాంటివే నేర్పుతారు. ఇంకా చాలు పద, అడవగలవా? అటు ఇటుగా అన్నా. అద్దాలు పగిలినేమో చూడు. అద్దాలు పగలేదు కానీ ప్రాక్టీస్ చేయించాలన్నా. ఏదో ఒకటి చేయాలరా, ప్రాక్టీస్ ఎవడైనా సరిగ్గా చేస్తే కదా. నువ్వు ఈ కళ్ళజోళ్ళు ఇవి పెట్టి బిల్డప్లు ఎత్తున్నావు కానీ నీకు ఇంకో బిల్డప్ చూపించనా? ఏంటి? ఒకసారి అటు చూడు. ఏవయ్యా ప్రదీప్ చూసావా, ప్రతిసారి మమ్మల్ని వేసుకోవడం కాదు, డీలో వస్తే ఎక్కడ ఉంటుంది కొమ్మ ఎక్కడ ఉంటుంది అని చెప్పాను. ఇక్కడ చూడు ఒక్కడికి కూడా సీరియస్నెస్ లేదు. టీమ్ లీడర్లు అంటే వచ్చిపోతారు అనుకుంటున్నారేమో, చచ్చిపోతాను ఇక్కడ వాళ్ళకి ప్రాక్టీస్ చేయించలేక. ఎంతసేపు మమ్మల్ని ఎక్కడం కాదు, ఇవల్ల ప్రాణాలు పోతున్నాయి. నైట్ నిద్ర పట్టట్లేదు వాడికి క్వశ్చన్లకి. ప్రియా నువ్వైనా అర్థం చేసుకో ప్రియా, నువ్వంటే ఎంత ఇష్టమో. అది కాదు ఇప్పుడు అది అవసరమా? అదే నీకోసం ప్రాణం ఇస్తా. ఇక్కడ డాన్స్లో ఎవడైనా జోకులు వేస్తే ప్రాణం తీస్తా. రష్మి అదేగా ఏంటి? అదే నువ్వు వచ్చిపోతే నేను వచ్చిపోతానో లేదో కానీ
వద్దులే ఇప్పుడు అదేంటి ఏయ్ ఏంట్రా ఇది ఫైనల్స్కి ఎలా వెళ్ళాలి, టైట్ ఎలా కొట్టాలి, అది ఆలోచించాలరా. అంతేగాని ఇక్కడ అమ్మాయిలు తిట్టేట్టు అంటాం కాదు. మేము ఎన్నో అన్నాం ఇలాగా. మొత్తం డైరెక్టర్ లక్షణాలు వచ్చేసినాయి రండి కంప్లీట్గా. మణికంఠ అన్న పేరు ఉండడంలో ఎంత మొత్తం తేడా బ్యాచరా బాబు మీరందరూ. హలో ప్రాక్టీస్ చేయి. మీరేంటి అమ్మాయిలు? మీరండి, మీకన్నా సీరియస్నెస్ ఉండాలి కదా. రీల్స్ అంటే చాలు ఓ ఎగేసుకుంటూ వస్తారు. సర్లే ఎలాగో వచ్చారు కదా మీరిద్దరు మేమిద్దరం, మనం చేద్దాం రీల్స్. మేము కూడా ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేయాలా? ఏ దొంగ అరే టీమ్ లీడర్స్ మనం పట్టించుకోరు, డాన్సర్లు పట్టించుకోరు, ఇంకేముంటది మనకి ఇలా అయితే. అసలు నిన్ను నేనే పట్టించుకోకూడదు అనుకుంటున్నాను అన్న. దేని? నువ్వు వస్తేనే ఏది రండి సార్ ప్రాక్టీస్ చేయాలి. నేను వచ్చే ముందు నువ్వేం చేసావురా? ప్రాక్టీస్ చేశాను. మరి అది చేయించవచ్చుగా మా చేత. ఒక టీమ్ లీడర్స్ ఒక డెడికేషన్ అంటే అది కాదు. బట్ ఇన్ బిట్వీన్ నా పేరు రష్మి పేరు ఎందుకు వచ్చింది? మీరు అందరూ అర్థం చేసుకుంటారని మా బాధ. మేమందరూ అర్థం చేసుకున్నాం కదా. సరే ఇప్పుడు మేము అర్థం చేసుకుంటాం. ఏంటంటే నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, వీళ్ళు ఎవరు కరెక్ట్ గా చెప్తే ఎవరు అలర్ట్ గా ఉన్నారో తెలిసిపోతుంది అంతే. ఓకే. ఇప్పుడు జనవరి మాసం ఆ పాట వచ్చిందా? అవును, జనవరి మాసం. తెలుసుగా ఏ సినిమాలో? 7 బృందావన్ కాలనీ. ఎస్. దాని ప్రొడ్యూసర్ ఎవరు? ఎందుకు 5 4 3 1 టైమ్ అప్. ఓకే, ఇట్స్ ఓకే. ఫస్ట్ క్వశ్చన్ ఇట్ మైట్ హ్యాపెన్. నేను అడుగుతాను చూడు. అబ్బా ఫస్ట్ రౌండ్ అయిపోయింది. టఫ్ క్వశ్చన్ అడుగుతాను. ఓకే. 7 బృందావన్ కాలనీ జనవరి మాసం ఆ పాట ఈ డి షోలో ఇప్పుడు ఎవరు పెర్ఫార్మ్ చేశారు? రైట్ ఆన్సర్. నాకు ఆయన అడిగిన దానికి కూడా ఏమనిపించలేదు, కానీ అడిగాక దానికి కూడా ఆగారు వాళ్ళు కొంచెంసేపు. దానికి బాధ వేసింది నాకు. ఆలోచించుకుంటున్నా. సరేలే. ఆవిడన్న ఆలోచించి చెప్పింది రష్మి అయితే. ఇప్పటికీ చెప్పట్లేదు చూడండి. అదేమన్నా క్వశ్చన్ అసలు సంబంధం లేకుండా మీరు వెళ్ళి ప్రాక్టీస్ చేశా అని చెప్పింది మీరు, ప్రూఫ్లు చూపించింది మీరు. అవును. ఏమయ్యా ప్రదీప్ అని అక్కడ చేయి చూపించి మమ్మల్ని అన్నావా? అవునవును. అందుకే అడుగుతున్నాను ఎంత నేర్చుకొచ్చారు అక్కడ. మంచి ఈజీ క్వశ్చన్, టఫ్ క్వశ్చన్ అడుగు, కానీ డీకి ఉపయోగపడేది అడుగు. పోన్లే మళ్ళీ సింపుల్ అడుగుతా. మీ టీం నుంచి ఫస్ట్ పెర్ఫార్మెన్స్ తరుణ్ పర్ఫార్మ్ చేశాడు కదా, అతనితో పాటు 2 అబ్బాయిలు చేశారు కదా. ఇటు రైట్ సైడ్ ఉన్న అబ్బాయి పేరేంటి? డేగాల్ సుబ్బారావు. అరే నీ పక్కన చేసిన డేగల్ సుబ్బారావుగా. చేతన్ తేజస్. రాంగ్ ఆన్సర్. చేతన్ కి అలియాస్ ముద్దు పేరు డేగాల్ సుబ్బారావు. చెప్పరా? కాదండి అసలు సంబంధం ఉందంట. ఈజీ క్వశ్చన్ చెప్పారు. సరే మేడం అలాంటి క్వశ్చన్ వీళ్ళు అడుగుతాను. ఇప్పుడు జనవరి మాసం చేశారు కదా, ఆ సాంగ్ చేశారు. ట్రయో ఎంత మంది చేశారు? ముగ్గురు. ఏంటది? యాంకర్ మీద పైకి వస్తున్నావు. సేమ్ క్వశ్చన్ అడుగుతారన్నా కదా, అది డిఫికల్ట్ అనిపించకపోతే వీడి కూడా లాగేస్తాను చెప్తున్నా. హలో నీ తీసినట్టు నా దిగు అంత లేదు అక్కడ. ఇంకా క్వశ్చన్ అవ్వలేదయ్యా, నువ్వు లుంగి ఇప్పేసావు, క్వశ్చన్ అవ్వలేదు ఇంకా. వాళ్ళు ముగ్గురు పెర్ఫార్మ్ చేశారు కదా, తృప్తితో పాటు 2 పెర్ఫార్మ్ చేశారు. ఆ 2 అమ్మాయిల్లో లెఫ్ట్ సైడ్ ఉన్న అమ్మాయి పేరేంటి? చిట్టి అన్నారు. రాంగ్ ఆన్సర్. అంతే. ఐ థింక్ ఐ నో ది ఆన్సర్. ఐ థింక్ దీపిక వచ్చి చింకి అనింది బికాజ్ దీపికకి లెఫ్ట్ గా ఉంది కదా. ఇక్కడ లెఫ్ట్ అక్కడ రైట్ అయినప్పుడు ఆ రైట్ ఇక్కడ లెఫ్ట్ అవుతుంది కదా. లెఫ్ట్ ఇస్ ద రైట్ ఆఫ్ ద లెఫ్ట్. LHS is equal to RHS. నాకు అర్థం కాలేదు సార్. మీరు వెళ్ళి వాళ్ళకి అన్ని నేర్పించారు అంటున్నారు, ప్రూఫ్ చూపించారు, అయినా మీరు ఆన్సర్ చెప్పలేకపోతున్నారు. ఇంకా ఈజీది అడుగుతా. ఇది ఈజీది కాకపోతే నువ్వు అడుగు. ఎవరి గురించి అడగమంటే వాళ్ళ గురించి అడుగుతా. సాయి గురించి క్వశ్చన్ అడగాలి. సాయి 8th క్లాస్ చదువుతున్నప్పుడు అబ్బాయి పక్కన ఎవరు కూర్చున్నారు? సాయి 8th క్లాస్ చదువుతున్నప్పుడు సాయి పక్కన డేగాల్ సుబ్బారావు కూర్చున్నాడు. ఎవరు డేగాల్ సుబ్బారావు? ఇందాక వాడి పక్కన చేసినాడు అనుకున్నా, వీడి పక్కన కూర్చున్నాడు. వీళ్ళని అడుగుదాం అదే ప్రశ్న. ఓకేనా? సేమ్ ప్రశ్న అడుగుతావా? సాయి 8th క్లాస్ లో సాయి పక్కన ఎవరు కూర్చున్నారు? వాడు ఫ్రెండ్ కూర్చున్నాడు. రైట్ ఆన్సర్. yes, వాళ్ళ ఫ్రెండ్ అంటే వాడు. కరెక్ట్ అన్న. రైట్ ఆన్సర్. లేకపోయినా పర్లేదు, తీసే చెప్ప. ఇగో ఆ లుంగి ఎత్తుకుని
బయలుదేరు. నువ్వు భుజం మీద వేసుకో, అతను కూడా వేసుకో. నువ్వు భుజం మీద. ఇదే నా భుజం మీద వేయాలి అంతే. ఇది కాదు, అదే ఆయన వేసుకోవాలి కదా. ఆయన ఇద్దరికి సరిపోద్ది, ఆయన ఇద్దరికి సరిపోద్ది.